భాస్కర్ విజయ భాస్కర్ ఏం చేస్తున్నావు? నా పేరు విజయ్ కుమార్ అమ్మా. విజయ్ కుమార్ విజయ్ భాస్కర్ చెప్పు. బాగానే ఉన్నా. నీకు రావాయింది? అయిపోయింది. అక్కడ అయిపోయిందేందమ్మా? అయిపోయింది. ఏనంట అయిపోయింది. అయిపోయింది. అయిపోయింది లేదు ఏం లేదులే కానీ ఆలోచించుకో నువ్వు కూడా. మరీ అయిపోయిందిలే అనుకుంటే సరిపోయిందా? ఆలోచించి మైండ్ పోయింది. ఇది వరకు అట్టగా ఆలోచించి ఏమలు ఇంకా 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 ఎక్కువ ఏం లేదులే కానీ రా అమ్మాయి చూసుకోండి. అయ్యే సర్దుకుంటాలే కానీ సర్దుకుంటానంటే సహకారం ఉండాలి. సర్దుకుంటా ఉండదు సహకారం ఏం లేదంటవా? ఉండవు. అది ఎట్టగా సామెత అంటారే. ఏ సామెత? సామెత అబ్బా. అదేలే ఏనుగు వచ్చి ఏనుగు ఇప్పుడు ఏనుగు సచ్చినా వెయ్యి బతికినా వెయ్యి. నాచారు అన్నాడు చెబుతాడు సామెత. ఈ దగ్గర నేర్చుకున్నాడు. ఈ ఖాతాదారులు మొత్తాన్ని అడుగు సామెతలు చెబుతారు. అట్లాగే ఇంకేది ఎప్పుడు మారేది లేదు, ఏది పడేది ఏం లేదులే కానీ ఒకదే చేసుకోలేకపోతుంది. నువ్వు కూడా బాగుండదు కదా. చేసుకోలేకపోతా మనకేం చేయట్లేదు. ఆయన పిల్లలకే కాకపోతే ఇంకా మామయ్యే ఒక్కడే కదా. ఒక్కడే నిజమే కాదంటలా. ఆయన ఒక్కడే పిల్లలు ఆడపిల్లలే ముగ్గురు. ఆయనే ఆమె ఇంకొక్కడే మామయ్య ఇక్కడే జాగ్రత్త. ఆయన ఒక్కడండి మరి ఆయన కోసమైనా కానీ మరి రావాలి కదా. ఆయనకైనా ఆయన దొరికి పెడతారు. లేకపోతే నాకు 10 లక్షలు వస్తాయి 20 లక్షలు వస్తాయి ఏడగుతుందన్నా సరిపోయింది అన్నాడంట. ఏడో కాదు ఆయన అవుతుంది కదా. అయ్యి అన్నీ ఎందుకమ్మా? రేపు అయినా కానీ 20 లక్షలు అయినా కానీ 50 లక్షలు అయినా కానీ నీకే కదా ఇవన్నీ వస్తాయా? నాకు ఆస్తి వద్దు, ఆ మాట వద్దు, ఆ కన్నులు వద్దు. అయిపోయింది. ఇంకా 10 అయిపోయింది. అదే అనుకుంటున్నా మరి. అంత కాదులే కానీ ఎట్నో కాటు మాట్లాడుకున్నారు తీసుకొని మాట్లాడుకుని ఎట్నో కాటు ఏం చేసుకునే దానికి తీసుకొని వచ్చి మాట్లాడతారా? అయితే 20 మందిని తీసుకొచ్చాడు. నిద్రలో కాదు. నీ సైడ్ కూడా ఒక 20 మంది చేస్తారా? 4 ఎందుకు మరి నాదే తప్పు. నేను తీసుకొచ్చి ఆడ మాట్లాడేది మాట్లాడుకుంటున్నాను. ఆ సంగతి నీకు తెలుసు కదా. తప్పు ఉన్నది లేదన్న సంగతి తెలుసు కదా. మాట్లాడతా రమ్మని అదేమంటే అంటాడు. 2 సార్లు పోయింది 3 సార్లు పోయింది ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను పోతానంటే పట్టించుకుంటారు కానీ మాట్లాడతా. వాళ్ళు గుడ్డంటే ఎందుకు పట్టుకుంటారు? ఇంక ఎందుకు బొమ్మంటున్నారు. నేనే బాగుంటున్నా. ఇంకెందుకు పట్టుకుంటారు? ఎందుకు వస్తారు? 20 అట్టే కాదు. కొర్రపాటు వాళ్ళని తక్కిన పాటు వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళని మన ఊళ్ళో వాళ్ళని అంతమంది తీసుకొని రావాల్సిన అంత సామే వచ్చింది. అసలు 20 మందిని తీసుకొచ్చి మా ఇంటికాడ పెద్ద అబ్బో జనం మొత్తం అమ్మ ఏంటి అసలు జనం వెళ్ళి ఆ కట్టింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్డు అమ్మటి ఇల్లు జనం ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంత సామే అని కాదు. ఎవరో ఒకళ్ళ ఇద్దరు తీసుకుని వచ్చి ఏదో ఒకటి చెప్పి అట్టగాని ఏదో అట్టగా నేను మారానని నేను నమ్మితేరా లేకలేదు అని అంటే ఏమనుకుంటాను? ఇప్పుడు ఎవరు మారాలంటావు? ఎవరు మారాలంటావు? ఎవరు మారినా మార్పని హ్యాండ్ వస్తుంది. చూసింది కలిసింది వస్తుంది. లేదంటవా? నీతో మాట్లాడతాను ఫోన్లు. నువ్వు నాతో మాట్లాడతారా? నీకు అది కాదు ఫోను. నువ్వు ఏదో నాలుగు అది అయిపోయింది. ఎట్న కూడా మా వచ్చేది ఎట్నో చేసుకుంటే బాగుంటది కానీ నువ్వు ఆడుండి ఏడుండి ఇది ఎట్లుంటది? బాగా ఇప్పుడు బాగలా ఇప్పుడు బాగోలా? మేమేదో చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో చదువుతున్నాం. కొద్దిగా ఆలోచించుకోవద్దునా ఎందుకు అట్లా చేసుకుంటావు? చదువుతున్నారు చెప్పడానికి పాపం చూస్తున్నారు. లేకపోతే నీ మంచి కోసమే కదా మేము చదువుతుంది.
అసలు ఆయన దగ్గర నుంచి లేకపోతే కొత్త వాళ్ళదే ఉండలే. అసలు ఆయన దగ్గర నుంచి లేకపోతే కొత్త వాళ్ళదే ఉండదు అయ్యా. ఇప్పుడు అసలు ఆయన ఏం చెప్పాలి నాకు చెప్పు, నేను మాట్లాడతా ఆయనతో. ఏం చెప్పటం కాదు, ఇప్పుడు ఈ రోజులు బట్టి ఫోన్ చేస్తేనే కబురు ఇంటికి మడిచి వచ్చి కబురు చేస్తాను చెప్పి వెళ్తున్నా. చెప్పు అసలు సపోజ్ చెప్పు, ఇంటికి వచ్చి కబురు ఎవరైనా చెబుతున్నారు ఈ రోజులను బట్టి. ఏదో ఇంటికాడ ఏదన్నా కబురు ఎత్తేనా? ఏమన్నా ఫంక్షన్ అనుకో, ఏదో బాగా మంచి దగ్గర అయితే పెద్ద ఫంక్షన్ అయితే పట్టి వస్తున్నారు, కానీ చిన్న వాటికి ఫోన్లు చేస్తున్నారా? చిన్న వాటికి కూడా మనిషి వస్తున్నారు. సపోజ్ చెప్పు. సరే ఇప్పుడు అది చెప్పు, అది ఒక్కటి చెప్పు చాలు. ఇంకా సరే కాదు వదినా, అది ఒక్కటి చెప్పు చూట. అసలు ఇప్పుడు పెద్ద ముఖ్యమైన అని చెబుతున్నారు. పెళ్ళనో లేకపోతే పెళ్ళనో దినమనో దగ్గర అయితే వస్తున్నారు, లేకపోతే చిన్న వాటికి ఫోన్లు తప్ప మడిచి వస్తున్నారా ఈ రోజులు బట్టి చెప్పు. సరే వచ్చానుకో, నాకు మా అత్తోళ్ళు 4 మా మామయ్య వాళ్ళ తడుకుని నేను ఒక్కదాన్ని చచ్చానని ఏదో దేనికైనా గబాలను ఫోన్ చేస్తున్నారు. ₹10 ఫోన్ చేసి పరిగెత్తటమే, ₹10 ఫోన్ చేసి పరిగెత్తటమే అని అంటారు. ₹10 ఫోన్లుగా ఎవరైనా ఎన్ని ఫోన్లు చేస్తారు చెప్పు. శుభకార్యాలు ఇంట్లో ఏదైనా జరిగితేనే కానీ ఫోన్ చేసేది. ఏదైనా జరిగితే అది ఇప్పుడు రోజులు బట్టి ఎవరైనా అంటే చేస్తుంది ఫోన్ చేస్తున్నారో అది మనిషి పడ్డానికి మనిషి చెప్తున్నా చెప్పు. నువ్వు ఇంట్లో ఏదైనా జరిగితే కదా వదినా నీకు శుభకార్యం. నాయన మా ఇంట్లో జరిగే సంగతి కాదు స్వామి, పక్కన అసలు మామూలు సపోర్ట్ చెబుతున్నా నేను. ఎవరన్నా ఫోన్ చేస్తేనేమో గాలి కంపనా నేర్పుతున్నారో నాటిచ్చు, లేకపోతే ఏమన్నా పెళ్ళనో ఏదో నోవనో పుట్టినరోజు అసలు పంపించనుకో, అసలు మనం అడగమనుకో పంపించే రకం కాదని. ఏదో శ్రీమంతాలో ₹10 ఫోన్ చేసి పరిగెత్తడం పోతే ఇంతలో ఆనందంలో అడుగు ఊరే అన్నాడు మా మామయ్య కూతురు లగ్గాలని చెబితే అయాలేం పని లేదు, ఏదో కడుపు చెప్తున్నాం. ఇవాళ మా మామయ్య కూతురు లగ్గాలు పోలేదంటే పోకూడదు, అక్కడ కలిపేగాడు లగ్గా మా సొంత మేనమా కూతురు లగ్గాలకి పోకూడదు. చెప్పు. నేను రేపు కొండలంతో మాట్లాడి పంపిస్తా, వస్తావా? పంపించేది వద్దు, పంపించొద్దు. నేను ఇప్పుడు మా ఇష్టపూర్వకంగా ఇప్పుడు ఎడుగుడు నువ్వు ఆడున్నావు, నేను ఏడున్నాడు, అత్తగారు పద్ధతి గారు మీ ఎదురు ఏంటంటే కలిపే ప్రయత్నంలో మేమున్నాము. నేను ఇప్పుడు చాలా మంది అయిపోయారండి. నాన్నగారులు కన్నా కాదు నీకు కావాలి లావులావుతుంది అట్లా చాలా మంది అయిపోయారు. నీ పక్కోడి ఇవన్నీ కాదు కావాల్సింది, నీ పక్కోడి రేపు కొండలంతో మాట్లాడతా పంపిస్తా. మాట్లాడడం పంపించొద్దు, రావద్దు, కష్టానికి ఏం చేస్తున్నా బాగున్నావాళ్ళు ఏం చేస్తున్నావాళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తున్నారు అట్టగంటే అట్లంటే మాట్లాడినట్లు అది వేరే విషయాలు మాట్లాడితే నేను ఫోన్ చేయను అంటావు. వద్దు, ఫోన్ చేయద్దు, మాట్లాడద్దు అంతే అంటావా? అంతే ఇంకా. సరే అట్ట ఫోన్ పెట్టేట అయితే మరి. సరే ఉంటాను వదినా. హలో ఎవరండి? అక్క. హలో అక్క. నేనే నేనే అక్క.